మనిషి బతుకు చెప్పనా? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఏహే 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 అని ఇకిలిచ్చుకుంటూ తిరుగుతారు. కొద్దిగా ఏదన్నా తేడా పడింది అనుకో, కొద్దిగా ఏదన్నా బెడిసి కొట్టింది అనుకో, ఇక సినిమాల్లో సచినప్పుడు వేస్తారే సాడ్ మ్యూజిక్ అని, ఇక ఆ మ్యూజిక్ ఒక్కటే తక్కువ. ఏ సంతోషం అండి ఇది? మనుష్య సంతోషం. అన్నీ బాగున్నప్పుడు ఎగురుకుంటే తిరగటం, బెడిసి కొడితేనేమో సాడ్ మ్యూజిక్లు వేసుకొని ఏడుపు మోకాలు వేసుకొని తిరగడం. మనలో నుండి పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? అనుకూలతలలో సంతోషంగానే ఉంటుంది, ప్రతికూలతలలో కూడా హ్యాపీగానే ఉంటుంది. స్తోత్రం. బిడ్డ, అర్థమవుతుందా? పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషమే, పరిస్థితులు ప్రతికూలంగా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. దేవునికి మహిమ. సహజంగా నీకొచ్చిన పరిస్థితులు లోకములో మరెవరికైనా వస్తే వాళ్ళు ఏడుస్తా తిరుగుతారు. కానీ అదే శ్రమ నీకొచ్చినప్పుడు నువ్వు నవ్వుతా తిరుగుతుంటే వాడికి మైండ్ పోయింది. సమాజంలో నిన్ను చూసే వాళ్ళకి మైండ్ పోయింది. వాట్ ఈస్ దిస్? దట్ ఈజ్ వంకాయ పులుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? ఇది లోకం ఇచ్చే సంతోషం కాదు, నీలో నుండి దేవుడు వ్యక్తపరిచే సంతోషము. ఈ సంతోషం పవర్ ఏంటో తెలుసా? అనుకూలతలలోనే కాదు, ప్రతికూలతలలో కూడా ఇది లైన్లోనే ఉంటుంది. అర్థమైందా? అబ్బా స్తోత్రం. ఏమండి, నీ ఫ్యామిలీకి ఆశ్చర్యం కలిగిద్ది. ఎట్లా ఇలాగా అని. నాకేం తెలుసు, నాకేందో మరి అట్లనే ఉంది. అట్లయితే ఇది నీది కాదు, నీలో నుండి దేవుడు వ్యక్తపరుస్తున్న ఫలం ఇది. ఇది పరిశుద్ధాత్మ అనుగ్రహించు సంతోషం. అందుకే పౌలన్న చెప్పాడు, సంతోషంగా ఉండుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. అవునా? ఏమన్నాడు? ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉండండి అన్నాడు, సంతోషంగా ఉండండి అన్నాడు. ఉండాలని మరి మనకు కూడా ఉంటుంది, మీకు కూడా ఉంటుంది, నాకు